రాజమహేంద్రవరం జిల్లా రవాణా కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు ఖచ్చితంగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపటం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరం. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 జరిమానా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే 1500 జరిమానా, రెండవసారి పట్టుబడితే 10,000 జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 2000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 వరకు జరిమానా ఉంటుందని అన్నారు. భారతీయ న్యాయ సంహితలోని మోటార్ వెహికల్ చట్టంలో వచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. జిల్లా రవాణా అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, జి రామ్ నారాయణ, శిక్షణలో ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు.